గుంటూరులో ప్రతి నెల 3వ మంగళవారం ఏప్రిల్ 15వ తేదీన పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును. స్థలం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్, గుంటూరు మార్కెట్ దగ్గర, గుంటూరు. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు, ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా. అలాగే ప్రతి దినము దేవుని యొక్క వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు కదా. మరి మీరు మాత్రమే దీవించబడటం కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ యొక్క వాగ్దానాలు అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అలాగే ప్రతి ఉదయం మరి ఎంత చక్కటి వాగ్దానం ప్రభు నీకు ఇస్తున్నారు కదా. ఈ ఉదయకాలం కూడా ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తున్నారు. అదేమిటో చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది వాగ్దానం కాదు, కానీ మరి దేవుని యొక్క శక్తిని సంఘానికి తెలియజేస్తూ దైవజనుడు మాట్లాడుతున్న మాట. ఆయన ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత శక్తిమంతుడో మరి సంఘానికి తెలియజేస్తూ మరి పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. మన దేవుని బిడ్డ, దేవుడు మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. నీ అవసరతను బట్టి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగినప్పుడు వారికి నీకు సహాయం చేయలేకపోవచ్చు. నువ్వు అడిగింది నీకు వారు నీ తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు. నువ్వు అడిగింది నీ యొక్క బంధువులు నీకు ఇవ్వలేకపోవచ్చు. నువ్వు అడిగింది మరి నీ యొక్క రక్త సంబంధికులు ఇవ్వలేకపోవచ్చు. నువ్వు అడిగింది నీ యొక్క స్నేహితులు నీకు ఇవ్వలేకపోవచ్చు. కానీ దేవాది దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ఏదైతే అడుగుతావో, నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవాది దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. నువ్వేమైతే ఊహిస్తున్నావో నీ జీవితం గూర్చి, మరి నీ యొక్క భవిష్యత్తు గూర్చి, నీ కుటుంబాన్ని గురించి, అలాగే మరి నీకున్న ప్రతి విషయాన్ని గురించి నువ్వు ఏమైతే ఊహిస్తున్నావో, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తివంతుడు ఎవరంటే యేసయ్య మాత్రమే. నువ్వు అనుకుంటున్నావు, నేను నా తల్లిదండ్రులను అడిగినా, నా బంధువులను అడిగినా, నా స్నేహితులను అడిగినా, నా రక్త సంబంధికులను అడిగినా వారు నా అవసరత తీర్చలేకపోయారు. నేను అడిగింది నాకు ఇవ్వలేదు వారు. మరి నేను దేవుణ్ణి ప్రతి ఒక్క దినము మరి నేను అడుగుతున్నాను, బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు, నా అప్పులు తీర్చబడడం కొరకు, అలాగే మరి గృహం కొరకు, అలాగే నా వ్యాపారాల కొరకు, వీటన్నిటి కోసం నేను దేవుణ్ణి అడుగుతున్నాను. మరి అడిగింది దేవుడు నాకు ఇస్తాడంటావా అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. వారు మనుషులుగా నీ అవసరం నువ్వు అడిగింది నీకు ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవాది దేవుడు నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వగలిగిన శక్తిమంతుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. చూడు, ఒకరోజు మరి హన్న దేవుని దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా నాకు ఒక బిడ్డనివ్వు ప్రభువా
అని అడిగింది. నా నిందను తొలగించు అయ్యా, నా వేదన తొలగించు, నా కన్నీరు తొలగించు, నాకు ఒక్క కుమారుణ్ణి ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు హన్నా ఒక్క కుమారుణ్ణి అడిగింది. కానీ మరి దేవాది దేవుడు హన్నాకు మరి ఇంకా 5 బిడ్డలను దేవాది దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. ఒకరోజు సొలొమోను అడుగుతున్నాడు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు జ్ఞానం కావాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని దేవుణ్ణి అడిగాడు. దేవాది దేవుడు మరి తను అడిగింది జ్ఞానమే, కానీ ఆ సొలొమోనుకి సర్వ సంపదలు కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ దేవుడు నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు భవిష్యత్తు గురించి ఎన్నో ఊహలు ఊహిస్తున్నావు కదా, నీ జీవితాన్ని గురించి ఎన్నో ఊహలు ఊహిస్తున్నావు కదా, నీ వ్యాపారాన్ని బట్టి నీ వ్యాపారంలో నువ్వు ఎన్నో ఊహలు ఊహిస్తున్నావు కదా, నువ్వెన్ని ఊహలు ఊహిస్తున్నావో నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా అత్యధికంగా నీ జీవితాన్ని ఆశీర్వదించగలిగిన దేవాది దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేస్తాడు నీ జీవితంలో. నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక్క బిడ్డని అడుగుతున్నావా? దేవాది దేవుడు మరి నీకు అత్యధికంగా మనం అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు బిడ్డలను కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే ఉద్యోగం అడుగుతున్నావా, మరి ఏది అడుగుతున్నావో దేవుడు నీకు అత్యధికంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయ్యా మరి నా జీవితాన్ని ఇలా ఊహించుకుంటున్నాను అనుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు వేదన పడొద్దు. మరి నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడో లేదోనని నువ్వు అనుకోవద్దు. నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవాది దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవాది దేవుడు నీ జీవితాన్ని మరి నిండైన ఆశీర్వాదాలతో నింపుతాడు. చూడు, అన్న అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు. సొలొమోను అడిగిన దానికంటే అత్యధికమైన కృపను సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. నీకు కూడా అటువంటి అత్యధికమైన దీవెనలు దేవాది దేవుడు నీకు అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు. అదే మరి పౌలు గారు చెప్తున్నారు సంఘానికి, మన దేవుడు అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయగలిగిన శక్తిమంతుడు. అవును, ఆయన సర్వశక్తిమంతుడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటన్నిటికంటే కూడా దేవాది దేవుడు మన జీవితాన్ని, మరి నీ జీవితాన్ని ఎక్కువగా ఆయన అత్యధికంగా దీవించి ఆయన ఆశీర్వదించే దేవాది దేవుడు. ఈ వాగ్దానం, ఈ మాటలు దేవాది దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఈ ఉదయకాలం మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందామా? మహాగణుడ, మహోన్నతుడ, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభా నా తండ్రి నాయన ఎంతో చక్కటి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు దేవా. నాయన ఈ ఉదయకాలం ప్రభా నాయన, అవును తండ్రి, నువ్వెంత శక్తిమంతుడువో మాకు తెలియజేస్తూ వచ్చావయ్యా. అడుగు వాటన్నిటికంటేను అత్యధికంగా మాకు ఇచ్చే దేవుడవయ్యా. ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా మాకు అనుగ్రహించే గొప్ప దేవుడవయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఏమైతే అడుగుతున్నారు నీ పాద సన్నిధిలో అయ్యా, వారికి అత్యధికంగా దయచేయండి అయ్యా. వారు ఊహించిన దానికంటే అత్యధికంగా వారి జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నువ్వు మహాశక్తిమంతుడు అయ్యా. నాయన, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. నువ్వు సమస్తమును మాకు అనుగ్రహించు దేవుడు అయ్యా. ఎందుకో తండ్రి నాయన ప్రభా, ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి అయ్యా. అయ్యా, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, యవ్వనస్తులకు మంచి జీవితాలను ప్రసాదించయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వారి చదువుల్లో సమస్త విషయాలు మీరు తోడుగా ఉండండి అయ్యా. కుడికి కానీ ఎడమకు కానీ ఎవ్వరు తొట్టిల్లకుండా కాపాడండి ప్రభా. అయ్యా నాయన, ఆత్మీయ విషయాల్లో వర్ధిల్ల చేయండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ప్రభా నాయన, అలాగే తండ్రి నాయన ప్రభా, అనారోగ్య పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారిని నాయన ముట్టండి ప్రభా. వారికి సంపూర్ణమైన స్వస్థత దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.